మద్రాసి మూవీ చూసి ఇప్పుడే వచ్చాను. మూవీ చూసాక ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఒక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ చూడొచ్చు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కూలీ కంటే చాలా బెటర్. యాక్షన్ మూవీ లవర్స్కి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ మాత్రమే ఉంటుంది. ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, రఘు ఒక మెంటల్ ఇల్నెస్ ఉన్న పేషెంట్. అయితే తను మాలిని అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సడన్గా ఒకసారి ఆ అమ్మాయి మనోడి లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది. అయితే అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధలో మనోడు ఏం చేస్తాడు? ఎందుకని తమిళనాడుని ఒక ఆర్మ్ స్టేట్ గా మార్చుదాం అనుకున్న ఒక సిండికేట్ కి టార్గెట్ అవుతాడు? అలాగే తను ప్రేమించిన మాలినిని ఆ సిండికేట్ ఎందుకు చంపాలనుకుంటుంది అన్నదే కథ. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్, బట్ మధ్యలో ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. అదే ఈ మూవీకి ప్లస్ మైనస్ కూడా. ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ ఈ మూవీకి చాలా పాజిటివ్. కొన్ని సీన్స్ ఉంటాయి. ఒకటి హాస్పిటల్ సీన్ అని, ఆఫీస్ సీన్ అని, అబ్బా చాలా బాగా అనిపించాయి నాకైతే. ఫస్ట్ హాఫ్ లో మాలిని ఇంకా రఘు మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగుంటాయి. ఎక్కడ కూడా మెయిన్ థీమ్ అదే ఆర్మ్స్ డీలింగ్ థీమ్ ని డిస్టర్బ్ చేయు. ఇంకా పెర్ఫార్మెన్సెస్, శివకార్తికేయన్ యాజ్ రఘు అదరగొట్టేశాడు. ఒక డిఫరెంట్ మెంటల్ ఇల్నెస్ ఉన్న పర్సన్ లా తను పోర్ట్రే చేసిన విధానం సూపర్ అసలు. రుక్మిణి యాజ్ మాలిని పెద్ద రోలే ఇచ్చారు, తను కూడా బాగానే చేసింది. విద్యుత్ ఇంకా తన ఫ్రెండ్ రోల్ చేసిన ఇంకో విలన్ కూడా చాలా బాగా చేశారు. బాగా సెట్ అయింది కూడా వాళ్ళకి. ఇంకా అనిరుద్ బీజిఎం ఈ మూవీకి పెద్ద అసెట్. బీజిఎం వచ్చినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్ ఎలాగో ముందే రిలీజ్ చేశారు, సూపర్ కాదు కానీ సాంగ్స్ అన్ని డీసెంట్ గానే ఉన్నాయి. ఏఆర్ మృగదాస్ ఈజ్ బ్యాక్. తుపాకీ అంత కాకపోయినా పర్లేదు, కమ్బ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెల్స్ బాగుంటాయి. అందులోని విద్యుత్ ఎంట్రీ ఇంకా మనోడు రోల్ ని చాలా పవర్ఫుల్ గా చూపించారు, వర్కౌట్ అయింది కూడా. ఇంకా నెగిటివ్స్, మూవీలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి కానీ మరీ ఎన్ఐఏ ఆఫీస్ మీదకే అటాక్ అంటే చాలా ఇల్లాజికల్ గా అనిపించింది. ఇంకా సింక్ లేకుండా ఒక యాక్షన్ సీన్ తర్వాత ఇంకో యాక్షన్ సీన్, ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే చాలా ఇల్లాజికల్ గా సిల్లీగా అనిపిస్తుంది. అదే ఈ మూవీకి పెద్ద మైనస్. నాకైతే అస్సలు నచ్చలేదు. శివకార్తికేయన్ ఆ లవ్ ఎమోషన్ వెయిట్ ని మూవీ అంతా చూపించాడు కాబట్టి చూడగలం తప్ప, లేదంటే అమ్మో కష్టమే. సెకండ్ హాఫ్ ని కానీ కొద్దిగా సెన్సిబుల్ గా లాజికల్ గా తీసుంటే మాత్రం షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ అయ్యేది. కానీ ఇప్పుడు యావరేజ్ నుంచి హిట్ ట్యాగ్ ని మాత్రం సొంతం చేసుకుంటది అంతే. సో ఈ మూవీ హిట్టా ఫ్లాపా అంటే ఓకే, హిట్ అని చెప్పచ్చు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో ఇది మద్రాసి రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు.